సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని బుధవారం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవాన్ని బుధవారం నల్గొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది వీరోచిత పోరాటం ఫలితంగా నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని చెప్పారు. సాయుధ రైతాంగ పోరాటాలతో గెరిల్లా యుద్ధాలతో నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరులో ఎంతో మంది అమరులయ్యారని చెప్పారు. నాటి ఉద్యమాలు అమరుల త్యాగాల స్ఫూర్తితో చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన గడ్డ ఇదని తెలిపారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోముల క్రాంతి యాదవ్, కంజర శ్రీను, మేది యాదయ్య, భువనగిరి సందీప్, నరసింహ, యాదగిరి గౌడ్, శ్రీలత, శృతి తదితరులు పాల్గొన్నారు. అమరవీరుల జోహార్లు. మొట్టమొదటిగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఈరోజు శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవాన్ని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధారం లోపల మొదలు అమరవీరులకు నివాళులు అర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీన దేశం రోజు కాబట్టి విలీన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఎందరో పోరాటాల ఫలితంగానే ఇవాళ హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేసినాం కాబట్టి విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మలిదేశ ఉద్యమ పోరాటం కూడా అమరవీరుల త్యాగాల ఫలితమే సాధించుకున్నాం ప్రత్యేక తెలంగాణ కాబట్టి అమరవీరులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. జై హింద్, జై తెలంగాణ. మన దేశం 1200 ఏళ్ళు బానిస దేశం కాదు. చోడరాజులు ఈడ ఉదయ సముద్రం కట్టింది. చోడరాజులు 400 ఏళ్ళు, కాకతీయ రాజులు 400 ఏళ్ళు, నిజాం అలైడ్ వాళ్ళు 400 ఏళ్ళు, 1200 సంవత్సరాలు మనం సర్వస్వతంత్రులం, ఫ్రీడమ్ అండ్ లిబర్టీ తోటి మంచిగా బతికినాం. ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఉందో ఆ సాయుధ పోరాటం ఈ దేశంలో కలుపుకోవటానికి కాదు, ప్రత్యేక దేశం కొరకు చేసినారు. తర్వాత ఏదైతే రజాకార్ ఉద్యమం ఉందో, రజాకారులు జిన్నా ఆర్మీ ఫండ్ వెపనరీ సప్లైడ్ బై జిన్నా, గుజరాతీ జిన్నా కన్వర్టెడ్ టు ముస్లిం ఫ్రమ్ హిందూ వైశ్య కమ్యూనిటీ. ఆయన వల్ల ఆయన 11 సెప్టెంబర్లో చచ్చిపోయిండు. ఒకవేళ జిన్నా ఇంకొక 6 నెలలు బతికుంటే మన ఇప్పుడున్న తెలంగాణ, అప్పటి 7 ఏళ్ళు హైదరాబాద్ రాష్ట్రం, అప్పటి నిజాం దేశం ప్రత్యేక దేశంలో దక్షిణ పాకిస్తాన్గా కలిగి ఉండేది. మన అందరి అదృష్టం, భాగ్యం ఉంది. ఇవాళ ఉన్న మన కాశ్మీర్ మనం ఒక జానడు ఉండకపో ఇక్కడ దక్షిణ పాకిస్తాన్ అయ్యి కూర్చునేది. కాబట్టి ఇది తప్పించింది పంచదేవతలు మాత్రమే, యువని పోరాటం కాదు. సచ్చిన 11 సెప్టెంబర్లో చచ్చిపోతే 6 రోజుల లోపల ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చింది.
ఇదే కమ్యూనిస్టులు రష్యాకు పోతే వాళ్ళు చెప్పినారు ఇవాళ రేపట్లో చచ్చిపోతాడు, ఫండ్ వెపనరీ మీకు ఎట్లా పంపం, చిన్నది అవుతుంది, మీరు 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు. తెలంగాణ ఎందరో మహా వీరులు ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ అవతార దినోత్సవం సందర్భంగా ఎంతోమంది వీరులు ఇచ్చిన ఈ యొక్క అవతార దినోత్సవానికి ముందుగా వాళ్ళకు అమరులకు నివాళులర్పిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఈరోజు జాతీయ జెండా ఎగిరేయడం జరిగింది సమాచార హక్కు చట్టం సంస్థ నుంచి. మరి మనకు ఇలాంటి కార్యక్రమాలు బొమ్మరవైన కేశవలన్న గారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాన్ని మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. జై హింద్, జై తెలంగాణ.